నౌక కారణంగా ప్రపంచానికి $1 బిలియన్ నష్టం జరిగింది. ఇది ఎవర్ గ్రీన్ అనే ఒక భారీ కార్గో షిప్. ఇది ఎంత పొడవుగా ఉంటుందంటే ఐఫిల్ టవర్ నేలపై పడుకోబెట్టినా కూడా ఈ షిప్ దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఒకేసారి 20,000 కంటే ఎక్కువ కంటైనర్లను తీసుకెళ్లగలదు. ప్రతి ప్రయాణంలో $1 బిలియన్ విలువైన సరుకును ప్రపంచంలోని ఒక మూల నుండి మరో మూలకు చేరవేస్తుంది. ఈ షిప్ ను నిర్మించడానికి సుమారు $150 మిలియన్ ఖర్చిందంట. ఒక్క ప్రయాణంలోనే ఇది భారీ మొత్తంలో సరుకును తీసుకెళ్లేది. దీంతో కంపెనీలు కోట్ల నుండి బిలియన్ల వరకు ఆదాయం సంపాదించేవి. కానీ 2021 లో సీన్ మొత్తం మారిపోయింది. బలమైన గాలుల కారణంగా దాదాపు 400 మీటర్ల పొడవు ఉన్న షిప్ సూయజ్ కెనాల్ మధ్యలో అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12% ఆగిపోయింది. ఈ షిప్ ఇరుక్కుపోవడంతో దాని వెనుక 400కు పైగా నౌకలు కెనాల్ను దాటలేకపోయాయి. మొదట్లో దీనిని అక్కడ నుండి బయటకు తీయడం దాదాపు అసాధ్యం అనుకున్నారు. కొన్ని రోజులు కష్టపడి అనేక టగ్ బోట్లు కలిసి ఈ భారీ షిప్ ను లాగాయి. అంతేకాకుండా షిప్ చుట్టూ ఉన్న ఇసుకను తొలగించారు. చివరికి సముద్రపు నీటి మట్టం పెరిగినప్పుడు షిప్ ను నేరుగా చేసి కెనాల్ నుండి బయటకు తీసుకురాగలిగారు.